హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న కలెక్షన్ బ్యూటిఫుల్ జుమ్కాస్ కలెక్షన్. మీకు నిన్నటి వీడియోలో నేను జస్ట్ ఒక్క కలెక్షన్నే పోస్ట్ చేసి అడిగాను, ఇవి ఏ స్టోరీ యొక్క కలెక్షన్ అని చెప్పేసి. కొందరైతే కామెంట్ చేశారు, బట్ అందరూ కూడా రాంగ్గానే చేశారు. ఇవన్నీ కూడా మనకి లలిత జ్యువెలర్స్ కలెక్షన్ అనమాట. డీటెయిల్గా మీకు డిజైన్స్ విత్ వెయిట్తో సహా క్లియర్గా చూపిస్తాను. వీటిలో మీకు స్మాల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్, స్మాల్ జుమ్కాస్ కలెక్షన్ కోసం కూడా అడుగుతున్నారు. సపరేట్గా వాటి మీద కూడా డీటెయిల్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇవి మనకి మీడియం టు హై వెయిట్లో ఉన్న కలెక్షన్ అనమాట. సో డిజైన్స్ అనేవి మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఎక్కువగా మనకి ఫుల్ గోల్డ్ ఫినిష్ కాకుండాను గోల్డ్ విత్ యాంటిక్, గోల్డ్ విత్ నక్షి, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఉన్న కలెక్షన్ అయితే ఈ వీడియోలో నేను యాడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారు అంటే మీకు ఒక్కొక్కటిగా డీటెయిల్గా వాటి డిజైన్ అండ్ వెయిట్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. మనం చూస్తున్న ఫస్ట్ డిజైన్ బ్యూటిఫుల్ జుమ్కా విత్ స్టోన్ వర్క్తో వచ్చిందనమాట. 15 గ్రామ్స్ చేంజ్లో వచ్చింది. నెట్ వెయిట్ అయితే గ్రాస్ వెయిట్ 17 పాయింట్ చేంజ్లో మీకు ట్యాగ్ అనేది కనిపిస్తుంది కదా. కిందన మనకి గోల్డ్ బీడ్స్ కాకుండాను ఇలా చిన్న పర్ల్స్తో హ్యాంగింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ప్యాటర్ను బిగ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ ప్యాటర్న్ అనుకోవాలి. నక్షి యాంటిక్ చాలా బాగుంది. డిజైన్ అయితే ఫుల్గా మనకి లక్ష్మీదేవి జుమ్కా అనమాట. అష్టలక్ష్మి ప్యాటర్న్లో వచ్చింది. మొత్తం జుమ్కా చుట్టూ కూడా ఇలాగ లక్ష్మీదేవి పెండెంట్స్ అనేవి వచ్చాయి. పైన స్టడ్లో కూడా మనకి ఇలాగ లక్ష్మీదేవి ఇచ్చి రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారు. కింద హ్యాంగింగ్లో చిన్న గోల్డ్ బీడ్స్ అనేవి ఇచ్చారనమాట. మిడిల్లో గ్రీన్ బీడ్ అనేది హ్యాంగింగ్ అవుతుంది. ఇది కొంచెం హెవీ వెయిట్లోనే వచ్చింది. గ్రాస్ వెయిట్ అనేది 29 గ్రామ్స్ చేంజ్ వస్తే నెట్ వెయిట్ మనకి 26 గ్రామ్స్లో ఉందన్నమాట. బట్ వేర్ చేస్తే చాలా బాగుంది. నెక్స్ట్ ప్యాటర్న్ కొంచెం మీడియం సైజు, అంటే ఇది కూడా పెద్ద సైజే, మరి చిన్న సైజ్ అయితే చెప్పను. బట్ బిఫోర్ చూసిన దాని మీద కొంచెం చిన్న సైజ్ అనమాట. అండ్ లాంగ్ లెంత్ ప్యాటర్న్లో మనకి ఇది కనిపిస్తుంది. మీరు గమనించారు అంటే పైన లక్ష్మీదేవి స్టడ్ అనేది మనం చూస్తున్నాము. మిడిల్లో చిన్న పికాక్ ప్యాటర్న్లో డిజైన్ లాగా ఇచ్చి వాటి కింద మళ్ళీ జుమ్కా అనేది ఇచ్చారు. బట్ వీటికైతే కొంచెం బిగ్ సైజ్ గోల్డ్ బీడ్స్ అనేవి ఇచ్చారనమాట. డిఫరెంట్గా ఉంది ఇది కూడాను. లెంత్ అయితే లాంగ్ లెంత్ బాగుంది. బిఫోర్ చూసిన డిజైన్ మనకి జుమ్కా షేప్ అనేది బ్రాడ్గా వస్తే ఇది మనకి కొంచెం చిన్న సైజులో వచ్చిందనమాట. లెంత్ అయితే లాంగ్ లెంత్లో వచ్చింది. ఇక్కడ సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు, మీకు వెయిట్ అనేది చూపించడానికి ట్రై చేస్తున్నాను. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్ వస్తే నెట్ వెయిట్ మనకి 17 to 18 గ్రామ్స్ చేంజ్లో వచ్చిందనమాట. కింద హ్యాంగింగ్లో కూడా చూసారు కదా, గోల్డ్ బీడ్ అనేది కొంచెం పెద్ద సైజులో వచ్చింది. సో మీకు ఆల్రెడీ ఇంతకు ముందే నేను చెప్పాను, నేను ఒక లాంగ్ హారం అనేది తీసుకున్నాను అని చెప్పేసి. వాటికి మ్యాచింగ్గా నేనైతే ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. సో వీటిలో మీకు ఏదైనా అంటే నేను సెలెక్ట్ చేసిన ఐటెంలో మీకు ఏదైనా నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. నేనైతే ఎక్కువగా బిగ్ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేస్తాను. నాకు బాగా నచ్చుతాయి బిగ్ జుమ్కాస్ అనేవి బిగ్గా ఉంటే. బట్ ఇక్కడైతే మనకి కొంచెం వెయిట్ అనేది 30 గ్రామ్స్ లోపు ఉన్నాయి. బట్ 20 గ్రామ్స్ నుంచి 15 to 20 గ్రామ్స్ నుంచి ఉన్న కలెక్షన్ అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో నేను తక్కువ 15 బిలో 20 గ్రామ్స్ బిలో ఉన్న కలెక్షన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈరోజు కలెక్షన్లో మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడున్న మనకి ట్రెండ్లో మనకి ఎక్కువగా ఇలా నక్షి, యాంటిక్, మ్యాట్, టెంపుల్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ గోల్డ్లో మనం ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చాలామంది. వాటికి ఇవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. మీకు పర్టికులర్గా గోల్డ్ ఫినిష్లోనే కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా మనకి లలిత జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్ కలెక్షన్ అనమాట. నెక్స్ట్ ప్యాటర్ను ఇది కూడా మనకి లాంగ్ లెంత్లోనే వచ్చింది. 3 లేయర్ ప్యాటర్న్లో పైన మనకి క్యూట్ స్టడ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, 27 గ్రామ్స్ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ 20 గ్రామ్స్ చేంజ్ వచ్చింది. కింద మిడిల్లో మనకి ఎలిఫెంట్ వచ్చి వాటి కింద జుమ్కా ఇచ్చారు. విత్ స్టోన్ వర్క్ అనేది ఆల్ ఓవర్ మనకు వచ్చిందనమాట. చిన్న గోల్డ్ బీడ్స్ అయితే హ్యాంగింగ్లో కనిపిస్తున్నాయి. సేమ్ 3 లేయర్ ప్యాటర్న్లోనే పికాక్స్తో కూడా వచ్చాయి. మిడిల్లో మనం ఎక్కడైతే ఎలిఫెంట్ చూస్తున్నామో అక్కడ మనకి పికాక్స్తో డిజైన్ చేసిన కలెక్షను. ఇవైతే మనకి 10 to 12 గ్రామ్స్ వెయిట్లో మనకి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. పెద్దగా డిజైన్ చూడడానికి హెవీగా కనిపించిన వెయిట్ అయితే 10 to 12 గ్రామ్స్లోనే 10 to 15 గ్రామ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్యాటర్ను ఇది కొంచెం బ్రాడ్ జుమ్కా ప్యాటర్న్ అనేది కూడా మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, జుమ్కా వచ్చి కాయిన్ ప్యాటర్న్లో మనకి పికాక్స్తో డిజైన్ చేశారనమాట. ఆల్ ఓవర్ 4 సైడ్స్ పికాక్స్ వచ్చాయి. షేప్ అనేది ఇక్కడ కోన్ ప్యాటర్న్ అనేది మారిందనమాట. రూబీ స్టోన్స్ అనేవి ఇచ్చి
కొంచెం గోల్డ్ బీడ్స్ అనేవి హెవీగా ఇచ్చారు. ఇది కూడా మనకి 15 to 16 గ్రామ్స్ వెయిట్లో వచ్చింది. పైన మిడిల్లో స్టోన్ వర్క్ అనేది వచ్చి ఆల్ ఓవర్ యాంటిక్ ఫినిష్ అనేది వచ్చింది. జుమ్కాలో కూడా గోల్డ్ విత్ యాంటిక్ పాలిష్ అనేది మనకు వచ్చి కిందకు వచ్చేసరికి స్టోన్స్ అనేవి ఇలా అంబ్రిల్లా ప్యాటర్న్లో మనకి డిజైన్ అనేది వచ్చి వాటి మీద రూబీ స్టోన్స్ అనేవి ఇచ్చారు. వాటికి గోల్డ్ బీడ్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు. మనకి ఇలాగా అంబ్రిల్లా ప్యాటర్న్ రావడం వల్ల జుమ్కా సైజ్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. బట్ ఇది మరి లాంగ్ లెంత్ అయితే లేదు, దగ్గరగా కనిపిస్తాయి అనమాట ఇయర్కి వేర్ చేసినప్పుడు. బట్ గోల్డ్ బీడ్స్తో రావడం వల్ల లుక్ అయితే బాగుంది. బికాజ్ మనము ఈ గోల్డ్ బీడ్స్ ప్లేస్లో పర్ల్స్ కనుక వచ్చినట్లయితే పెద్దగా కాస్ట్ అయితే పడదు పర్ల్స్కి. బట్ కలర్ బీడ్స్ అనేవి కనుక వచ్చినట్లయితే గ్రీన్ ఆర్ రూబీ ఆర్ ఎమరాల్డ్ బీడ్స్ అనేవి కనుక హ్యాంగింగ్లో వచ్చినట్లయితే మనకి వాటికే 2K వరకు చేంజ్ పడిపోతుంది. బట్ వాటికి మనకి అంతగా రిటర్న్ వాల్యూ రాదు. కనుక ఇలా గోల్డ్ బీడ్స్తో ఉన్నవి ప్రిఫర్ చేసినా సరే మనకి అంతగా డిఫరెన్స్ అనేది మనకి తెలియదు. ఎప్పుడైనా మనం మార్చుకోవాలి అనుకునేటప్పుడు వాటిలో పెద్ద వేస్టేజ్ అనేది ఉండదు. బికాజ్ వీటిలో మనకి మొత్తం గోల్డే ఉంటుంది. కనుక ఏదైనా వేస్టేజ్ ఉంది అంటే మనకి స్టోన్స్లో వేస్టేజ్ దాని మనీ అయితే మనకి ఎలానో రిటర్న్ రాదు కదా, స్టోన్స్కి పెద్దగా మనకి రాదు. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా పికాక్స్తో కూడా ఉంటాయి అని చెప్పేసి. ఇది మనకి 17 గ్రామ్స్లో వచ్చింది. పైన స్టడ్ లక్ష్మీదేవి స్టడ్ వచ్చి మిడిల్లో పికాక్ వచ్చి వాటి కింద హ్యాంగింగ్ అయింది జుమ్కా. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మనకి తక్కువ వెయిట్ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ 12 to 15 గ్రామ్స్ నుంచి 25-26 గ్రామ్స్ వరకు అయితే ఈరోజు కలెక్షన్లో నేను మీతో షేర్ చేసుకున్నాను. డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మనం చూసాము. అవే కాకుండా ఇంకొంచెం తక్కువ వెయిట్ కలెక్షన్ కూడా ఫర్దర్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం కలెక్షన్ అయితే సింగిల్ పీసెస్ అనేవి మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేశాను. బట్ అలా అన్నీ కూడా సింగిల్గా చూపించడానికి చూపించలేము కనుక ఇలాగ మీకు మిక్స్ కలెక్షనే చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా హెవీ జుమ్కాస్, కింద కొన్నిటికి పర్ల్స్ వచ్చాయి, కొన్నిటికి ఇలాగ గోల్డ్ బీడ్స్ వచ్చాయి. ఈ ఫస్ట్ డిజైన్ కూడా బాగుంది, జుమ్కా బ్రాడ్గా వచ్చిందనమాట. సో ఇక్కడ ఏవైతే చూస్తున్నామో జుమ్కా సైజ్ అనేది కొంచెం చిన్నగా వచ్చి లాంగ్ లెంత్లో వచ్చాయి. అలానే చిన్న సైజ్ కలెక్షన్ కూడా ఈ వీడియోలో మనం చూసాము. సపరేట్గా మరికొన్ని కలెక్షన్ని నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకి లలిత జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్ కలెక్షన్ అనమాట. చాలామంది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వీడియోలో కూడా ఎక్కడి కలెక్షన్ అనేది. బట్ అయినా సరే అడ్రస్ కోసం అడుగుతున్నారు. వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు నేను ఎలాంటి డీటెయిల్స్ ఇస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో నిన్నటి వీడియోలో అయితే ఈ కలెక్షన్ కోసం అడిగినప్పుడు చాలామంది CMR అన్నారు, ఇంకా ఇలా చాలానే చెప్పారు. బట్ ఇవైతే మనకి లలిత జ్యువెలరీ కలెక్షన్ అనమాట. ఇంకా మీరు ఇవే కాకుండా ఎలాంటి కలెక్షన్ మీద వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.